తక్కువ ఖర్చుతో ఎక్కువ మసాలా పొడి 1 సంవత్సరం వరకు నిల్వ ఉండేలా మన ఇంట్లో మన చేత్తో తయారు చేసుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు కావ్య హోమ్. నేను ఏ సరుకులు ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నాను అనేది క్లియర్గా డిస్క్రిప్షన్లో రాశాను. ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో చూసేయండి. మనం తీసుకున్న ఈ సరుకులన్నింటినీ కూడా ఒక రోజంతా ఎండలో ఉంచేయండి. దీన్ని మిక్సీ చేసే ముందు లో ఫ్లేమ్లో అన్నీ కలిపేసి కొంచెం ఒక 5 మినిట్స్ వరకు వేయించండి. అప్పుడు మనం మిక్సీ చేసేటప్పుడు ఇదంతా కూడా పొడి పొడిగా వస్తుంది, ముద్దలు కట్టకుండా ఉంటుందన్నమాట. నేను ఈ మసాలా పొడికి తీసుకున్న సరుకులు ఇదంతా కలిపి నాకు పౌడర్ చేసేటప్పటికి 2 కేజీల వరకు వచ్చిందనమాట. సో ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మనం చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఇలా నాన్ వెజ్ కర్రీ వండుకున్నప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఈ బిర్యానీలు, దమ్ బిర్యానీలు ఇవన్నీ చేసుకుంటాం కదా, సో అలాంటి టైంలో 2-3 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. పౌడర్ చేశాక ఈ మసాలా స్మెల్ అయితే అదిరిపోయిందనమాట. చాలా కమ్మగా వస్తుంది. సో మీరు కూడా ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మసాలా పొడిని ప్రిపేర్ చేసుకోండి. నాకు ఈ సరుకులన్నిటికి కలిపి 780 వరకు అయింది. 780 రూపాయల వరకు అయిందనమాట. సో 780 రూపాయలకి 2 కేజీల వరకు నాకు మసాలా పొడి వచ్చేసింది. మీరు కూడా ఇలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే మసాలా పొడిని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.